చెప్తున్నా. మీరు కొంచెం ఓపిక కూడా లేకపోతే మీరందరూ చైర్మన్ అయితే వివరణ చెప్తాను. హి హస్ గట్ ఎక్స్ట్రాడినరీ పవర్స్. దాన్ని ఎవరు కాదనలేదు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ వెన్ ది గవర్నమెంట్ ఈజ్ వాలంటరీలీ కమింగ్ ఫార్వర్డ్, వెన్ దెర్ ఇస్ నో అదర్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్, గవర్నమెంట్ వాంట్స్ టు డిస్కస్ ఆన్ దిస్ ఇష్యూ, మీరెంతసేపు అనుమతిస్తే అంతసేపు చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది గవర్నమెంట్ తరఫున చెప్తున్నాం. అయితే ఒక బ్యాడ్ ప్రెసిడెంట్స్ ఈ రోజు ఈ సభలో ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మీ ముందు పెడుతున్నాను సార్. మీరు యూ టేక్ ఏ డెసిషన్. మీరు లేదు ఇట్లానే జరుపుతాను అంటే దాని మీదనే చర్చిద్దాం. లేదులే వాళ్ళు కూడా మేము స్టేట్మెంట్ వింటాము, 10 నిమిషాలు ఏం పోయింది, ఆ తర్వాత మేము మాట్లాడతాం అనేటువంటి ఆలోచన వాళ్ళు వచ్చినా వాళ్ళకి సంతోషమే, లేక తమరు నిర్ణయం తీసుకున్న సంతోషమే. లేదు షార్ట్ డిస్కషన్ అన్నా కూడా గవర్నమెంట్ ఈజ్ హియర్ టు కంప్లీట్. మేము ప్రొసీజర్ ఫాలో కమ్మని అడుగుతున్నాం అంత తప్ప వేరే ఏమీ లేదు. మీరు గంటన్నర 2 గంటలు చేయండి. వీఆర్ హియర్. దిస్ ఇస్ ఎ హంబల్ సబ్మిషన్. ఒక చారిత్రాత్మక తప్పిదానికి ఈ సభ వేదిక కానివ్వకూడదు అనే సదుద్దేశంతోనే మేము ముందు పెడుతున్నాం. మంత్రి గారు సార్ అవునండి, మనోహర్ గారు వినండి కూర్చోండి. ఇంకో తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ సార్. తర్వాత అండి చైర్మన్ గారు ఆగో పాయింట్ ఆఫ్ ఆర్డర్. ఐఎమ్ కమింగ్ టు యువర్ రెస్క్యూ. చెప్పండి. ఐ వాంట్ టు కమ్ టు ద ఎయిడ్ ఆఫ్ ద చైర్. ఆగో పాయింట్ ఆఫ్ ఆర్డర్. ఒక్క నిమిషం. చైర్మన్ గారు సభ ఎప్పుడు కూడా ఎస్టాబ్లిష్ కన్వెన్షన్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. మీకున్న విశేష అధికారులు ఖచ్చితంగా ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ప్రభుత్వం తరఫు నుంచి 100% మీ గౌరవం ఎక్కడ కూడా తగ్గించకుండా మీకు ఇవ్వాల్సిన మర్యాద, ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడికి ఉంటుంది అధ్యక్ష. హవెవర్ మీరు తీసుకునే నిర్ణయం షుడ్ బి బౌండ్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ద హౌస్. దాని ప్రకారం జరగాలి అధ్యక్ష. ఇప్పటి వరకు నాకున్న అనుభవంతో లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారితో మాట్లాడి నేను కూడా కౌలన్ శక్తిగా పొద్దున్నీ చదువుతున్నాను అధ్యక్ష. ఈ రోజు వరకు ఇటువంటి ప్రొసీజర్ డీవియేషన్ అధ్యక్ష, ఈ రోజు వరకు పార్లమెంటరీ చరిత్రలో ఇటువంటి ప్రొసీజర్ డీవియేషన్ ఎక్కడ జరగలేదు. యూ కెనాట్ అడ్మిట్ 2 మోషన్స్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ డ్యూరింగ్ ద సిట్టింగ్ ఆఫ్ ఎ సింగిల్ హౌస్. అట్లా జరగకూడదు అధ్యక్ష. మీరు రూల్ 65 మీరు చూసుకోండి ఒకసారి. మీ అడ్జర్న్మెంట్ మోషన్లో చాలా క్లియర్గా ఉంటుంది మీకు. ప్రతిరోజు మీరు రూల్ 65 గురించి మీరు మార్నింగ్ మాట్లాడతారు. ఒక్క నిమిషం మీరు చూడండి, రూల్ నెంబర్ 65 చూడండి మీరు. దాంట్లో చాలా క్లియర్గా ఉంటుంది మనకి. యూ కెనాట్ కమ్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ విత్ ఇన్ ద సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ 2 times. మీరు ఒకవేళ ఈ మోషన్ అడ్మిట్ చేస్తే మీరు ప్రయారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ప్రభుత్వం ముందు మీరు చెప్పుకోవాలి, మా స్టేట్మెంట్ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి. చెక్ చేయండి మీరు. అయిపోయిందా? మీరు ఒకసారి చూడండి. మీరు రూల్ 65 చూడండి. మీరు చూస్తాను. రూల్ 65 చూడండి. మీరు రూల్ 65 చూడండి అధ్యక్ష. Not more than 1 motion shall be given in the sitting. సార్ మీరు చెప్పేటటువంటి రూల్ ఏదైతే ఉందో అది స్టేట్మెంట్ కి సంబంధించింది కాదు, అడ్జర్న్మెంట్ మోషన్ కి సంబంధించినటువంటి. సరే మీరు ప్లీజ్ ఇటువంటి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు చెప్పిన దానికి నేను చెప్పాలి. నేను కంక్లూడ్ చేసే ముందు ఒక్కటే మాట చెప్తున్నా మీకు, దయచేసి మన ప్రెసిడెంట్స్ దీని ఈ పొరపాట్ల వల్ల ఏమవుతుందో ఒక కొత్త ప్రెసిడెంట్ మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు. అటువంటి సాంప్రదాయానికి దయచేసి మీరు దారి ఇవ్వబాకండి. గతంలో ఎక్కడ జరగలేటువంటిది. మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా మీరు ఆలోచించుకుని ఆ నిర్ణయం తీసుకోవాలి. కొత్త సాంప్రదాయానికి మీరు దారి తీయబాకండి. ఏనాడు కూడా ఏ సభలో కూడా ఒకే అంశం పైన రెండు మోషన్స్ అడ్మిట్ కాలేదు స్పీకర్ గారు. ఎక్కడ కాలేదు. అది మీరు చెక్ చేసుకోవాలి చైర్మన్ గారు. కరెక్టే కాదు, అది కరెక్టే కాదు. ప్లీజ్ కూర్చోండి. నన్ను మాట్లాడినివ్వండి. నా కూర్చోండి. కూర్చోవాలి కానీ నా మంత్రి గారు ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ అరుణ్ కుమార్ గారు కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి బాబు, కూర్చోయ్యా. ఇప్పుడు కూర్చో, నేను చెప్తున్నాను కూర్చో. సార్ ఇప్పుడు మంత్రి గారు ఇదొక బ్యాడ్ థింగ్ అని చెప్పారు. దాన్ని నేను కండెమ్ చేస్తున్నాను. ప్రెసిడెంట్స్ అంటున్నారు. కాదు, ఎలా కాదంటే ఎక్కడా కూడా మీ మండలి ప్రొసీడింగ్స్ లో ఎక్కడా కూడా
షార్ట్ డిస్కషన్లో స్టేట్మెంట్ అనేది లేదు ఫస్ట్. రెండోది ఏంటంటే ఒకే రోజు ఒకే సబ్జెక్టు షార్ట్ డిస్కషన్లో ఉండగా దాని మీద స్టేట్మెంట్ అనేది మీరు చెప్పినటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ మండల చరిత్రలో కూడా ఎక్కడ లేదు. ఇది కొత్త సాంప్రదాయాన్ని మీరు తీసుకురావడం జరిగింది. దయచేసి ప్లీజ్ 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 తర్వాత నేను ఎందుకు స్టేట్మెంట్ స్టేట్మెంట్ వెనక్కి Presiding officer cannot take a decision like that. Presiding officer cannot take a decision like that. మీరు రెండు నేను motion execute చేస్తుంటే ఎందుకు నిర్ణయం మీరు తీసుకున్నాను బ్యాలెట్ పెట్టాలి. వినండి. మీరు బ్యాలెట్ చేయాలి. వెనక్కి ఎందుకు అసలు వచ్చిందని వినండి. You should give a ballot. మీరు రెండు points తీసుకోలేదు. షార్ట్ డిస్కషన్ మీద No, I'm sorry. చేయమంటారు. మీరు ప్రొసీజర్ డిలేట్ అవుతున్నారు. ఇటువంటి ప్రొసీజర్ ఎక్కడా లేదు. 26వ తారీఖున షార్ట్ డిస్కషన్ స్టార్ట్ చేశాము. గందరగోళం మధ్య షార్ట్ డిస్కషన్ ఆగింది. అందుచేత సార్, చైర్మన్ గారు. మీరు షార్ట్ డిస్కషన్ స్టార్ట్ అయ్యే ముందు కాకుండా చైర్మన్ గారు. తర్వాత నోటీస్ ఇవ్వడం ఇప్పుడు జరిగింది. ఏమంటున్నాం మేము? అందుచేత మినిస్టర్ ముందు స్టేట్మెంట్ ఇస్తారంటున్నాం. కూర్చోవాలి. మినిస్టర్ గారు స్టేట్మెంట్ అందుచేతనే నేను ముందు షార్ట్ డిస్కషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఏదైతే గవర్నమెంట్ ప్రెసిడెన్సీ ఉందో గవర్నమెంట్ ప్రెసిడెన్సీ బిల్స్ ప్రభుత్వానికి ఏదైనా చేసే అధికారం ఉంది. చైర్మన్ గారు. నేను అందుచేతనే ఎన్నడూ జరగలేదు. ప్రకారం ఇచ్చినటువంటి ఎన్నడూ జరగలేదు. ఉందో మీరు కొత్త ఆ ప్రెసిడెన్సీ అనుసరించి తీసుకుంటున్నారు. నేను లిస్ట్ చేయడం జరిగింది. దయచేసి సహకరించమని చెప్పి కోరుతున్నాను. చైర్మన్ గారు ఇది గతంలో ఎక్కడ జరగలేదు. సభా సాంప్రదాయాన్ని దయచేసి మీరు కొంచెం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోండి. అటువంటి పొరపాటు చేయబాకండి. కొత్త ప్రెసిడెంట్ ఏర్పాటు చేసినట్టు అవుతుంది. నా మీరు సేమ్ పదే సబ్జెక్ట్ పదే- పైన మీరు ఒకే పదే రోజున పదే- సేమ్ సబ్జెక్ట్ పైన ఒకే రోజున రెండు సబ్జెక్టులు తీసుకోలేదు. రెండు మోషన్లు. మీరు పదే పొరపాటు అనే మాట ఉపసంహరించుకోవాలి. ఎక్కడా పొరపాటు చేయలేదు. ఇది యాజ్ పర్ ఎస్టాబ్లిష్ రూలే వెళ్తుంది. చైర్మన్ గారు ఇది ఎస్టాబ్లిష్ కన్వెన్షన్ ప్రొసీజర్. మీరు తీసుకునే నిర్ణయం ఒకసారి దయచేసి ఆలోచించండి. ప్రభుత్వం తరఫున మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఓపెన్ గా డిస్కషన్ పెట్టండి. అంతేగాని ఒకే రోజున ఒక సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ లో మీరు రెండు సబ్జెక్ట్స్ రెండు డిఫరెంట్ మోషన్ల కింద Short తీసుకోవచ్చు. discussion అండి. కానీ ఒకే సబ్జెక్ట్ రెండు మోషన్లు తీసుకోలేరు. వినండి మనోహర్ గారు నేను రెండు ఎవరు చేయడం కాదు. ఖచ్చితంగా ఎజెండాలో రెండు ఐటమ్స్ ఎందుకు పెట్టారు? మీరు అడిగారు. అడిగితే పెడతారండి. రూల్ ఉండదా? ఎలాగంటే రూల్ ఉండాలి కదా. రూల్ లేదని మీరే చెప్తున్నారు. రూల్ లేదని మీరే చెప్తున్నారు. మీరే చెప్తున్నారు రూల్ కదా లేనప్పుడు ఎలా పెట్టారు? గవర్నమెంట్ ప్రెసిడెన్సీ ఉంది 306 ప్రకారంగా అది ఇచ్చామని ఉంది చెప్పి. కాబట్టే పెట్టాం సార్. అవునండి అది ఉంది కాబట్టే పెట్టాం. ముందుగా ఇచ్చాం మీరు కదండి. లేదు అనేటప్పుడు ఎజెండాలో ఎందుకు పెట్టారు? నా ఎనీ మెంబర్ సార్ ఎనీ దయచేసి దయచేసి చైర్ని గౌరవించి వీఆర్ కూడా షార్ట్ డిస్కషన్ స్టార్ట్ చేయాలని కోరుతా ఉన్నాను. కూర్చుందాం సార్. సార్ వీఆర్ హియర్ టు కోఆపరేట్ విత్ ది చైర్. మేము Please, please. సార్ చైర్మన్ Please. గారి అమ్మా కూర్చోండి ప్లీజ్ వినండి సార్. వినండి. చైర్మన్ గారు ఇప్పుడు దయచేసి మంత్రి గారు మీరు చెప్పదలుచుకుని చెప్పారు. ఒక్క నిమిషం ఏదైతే బిజినెస్ సార్ వీఆర్ హియర్ టు కోఆపరేట్ విత్ యూ. వినండి సార్, ఓపిక ఉండండి సార్. సార్ మా గవర్నమెంట్ వాయిస్ ఆ మాత్రం కూడా చెప్పండి. కూర్చోవాలి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ లెట్ ద హౌస్ బి ఇన్ ఆర్డర్ సార్. కూర్చోండి సార్ 3 రోజులు మాట్లాడతాం సార్. సార్ నేను పదే మళ్ళీ చెప్పేది ఒకటే సార్. ఈ సభలో చర్చ జరిగిన తర్వాతనే మేము ఇక్కడ నుంచి బయటకు వెళ్ళదలుచుకున్నాం. సభ జరిగిన తర్వాత సభ జరగాలి. సభలో ఎంతసేపు తమరు అనుమతిస్తే అంతసేపు సభ్యులు మాట్లాడతారు. దానికి అంతసేపు ప్రభుత్వం సమాధానం చెప్తుంది. హియర్ వీఆర్ అనే సార్ ఒక్క నిమిషం సార్. వీఆర్ హియర్ అనే ప్రొసీజరల్ ఇష్యూ. పడితే ఒక 2 నిమిషాలు పడుతుంది, 3 నిమిషాలు పడుతుంది. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ది చైర్ విచ్ హెస్ టు గైడ్ ది హౌస్. It is a right of the government and a legislative affairs to ministers' duty to bring it to your notice.
తమరు ఇందాక చైర్ నుంచి ఏమన్నారు సార్? బీఏసీలో ఒప్పుకున్నట్టు షార్ట్ డిస్కషన్ పెట్టాము. షార్ట్ డిస్కషన్ కన్క్లూడ్ అయిందా సార్? ఆ రోజున అయిపోయింది. నెక్స్ట్ డే బిజినెస్ లో వచ్చిందా సార్? రాలేదు. సో దట్ మీన్స్ దట్ సబ్జెక్ట్ ఈస్ క్లోజ్డ్ ఫర్ ది సార్. లెట్ మీ కంప్లీట్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ సార్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. యూ సార్, యు ఆర్ ది చైర్ ఆఫ్ ది హౌస్. యూ హ్యావ్ ఆల్ ది టైమ్ ఇన్ ది వరల్డ్ టు ఆన్సర్. మీరు ఆ రోజున హౌస్ లో అడ్జైన్ అయిపోయింది, నెక్స్ట్ డే బిజినెస్ లో రాలేదు. దట్ మీన్స్ దట్ సబ్జెక్ట్ ఈస్ ఓవర్. దెర్ ఆర్ అదర్ ఇష్యూస్ విచ్ వర్ ఐడెంటిఫైడ్. మిగిలిన సబ్జెక్టులు అగ్రికల్చర్, ఇరిగేషన్, దాని తర్వాత మిగిలిన సబ్జెక్టుల మీద సభ నడిచింది. అంటే అరే ఒక నిమిషం వినండి సార్, వినండి సార్. దాని తర్వాత మేము అడిగింది ఒకటే సార్, అదే అంశం మీద గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇస్తుంది, లెట్ ది డిబేట్ గో అని అన్నాం. మేము పదే చెప్తున్నాం సార్, మీరు షార్ట్ డిస్కషన్ టేకప్ చేసిన, స్టేట్మెంట్ టేకప్ చేసిన, ఈ ప్రభుత్వం ఇక్కడ కూర్చుని వీళ్ళందరికీ సమాధానం చెప్పిన తర్వాత, దోషుల్ని ప్రజల ముందు నిలబెట్టిన తర్వాత మాత్రమే ఇక్కడ నుంచి బయటికి వెళ్తాం సార్. మా రిక్వెస్ట్, హంబల్ రిక్వెస్ట్, నేను మళ్ళీ చెప్తున్నా, నా హంబల్ రిక్వెస్ట్, ఒక బ్యాడ్ ప్రెసిడెన్స్, చారిత్రాత్మక తప్పిదం ఈ సభలో జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో మీ ముందు పెడుతున్నాను సార్. ఇట్స్ అ హంబల్ రిక్వెస్ట్. వినండి, గవర్నమెంట్ స్టేట్మెంట్ కి అవకాశం ఇవ్వండి, తర్వాత డిస్కషన్ ఎంతసేపు అన్నా కంటిన్యూ చేయండి. అల్టిమేట్లీ వాట్ ఎవర్ డెసిషన్ వి టేక్, ఇట్ హ్యాస్ టు బి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది డెమోక్రసీ అనేటువంటి తమకు గుర్తు చేస్తున్నాను సార్. సార్ మీరు చెప్పిన దాంట్లో నేను ఏకీభవించట్లా. ఎందుచేతనంటే నేను మీ గవర్నమెంట్కి ఉండేటువంటి ప్రెసిడెన్సీ నేను గౌరవించాను, నేను స్టేట్మెంట్ని పోస్ట్ చేశాను, ఇబ్బంది ఏం లేదు. దయచేసి కంటిన్యూషన్ అవుతుంది, డిస్కషన్ కంటిన్యూషన్ అయిన తర్వాత మీరు రిప్లై ఇచ్చుకుంటారో స్టేట్మెంట్ ఇచ్చుకోండి. డిస్కషన్ చంద్రశేఖర్ రెడ్డి సార్, నోటీస్ ఉందా సార్? అసలు నోటీస్ ఉందా సార్ తమరికి? చంద్రశేఖర్ రెడ్డి ప్లీజ్ కూర్చోండి. నోటీస్ కూడా లేకుండా సార్ మెంబర్ మాట్లాడుతున్నారు, కూర్చోండి. నోటీస్ కూడా ఇవ్వలేదు. కూర్చోండి, కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి మైక్ ఇవ్వండి. చంద్రశేఖర్ రెడ్డి మైక్ ఇవ్వండి. చంద్రశేఖర్ రెడ్డి సార్, చైర్మన్ గారు, మీరు చెప్పినట్టుగా మీరు అల్టిమేట్లీ ప్లీజ్ మాట్లాడండి అమ్మా, ఎవరు వద్దని లేదు సార్. చైర్మన్ గారు, పదే చెప్తా ఉన్నాం, ఈ సభలో సార్ మా ఇష్టాలకు ఎవరికి కూడా అవకాశం లేదు అధ్యక్ష. చైర్మన్ గారు కన్సిడర్డ్ డెసిషన్ తీసుకున్న తర్వాత వీఆర్ హియర్ టు ఇంప్లిమెంట్. ఓ పని చేయండి, మీరు వెళ్ళి కూర్చోండి. మీకు చైర్మన్ గారి మీద నమ్మకం లేదు, ఆయన కాంపిటెన్సీ మీద నమ్మకం లేదంటే మీరు వెళ్ళి కూర్చోండి. చైర్మన్ ప్లేస్ లో. ఆయన సమాధానం చెప్పలేడా? చైర్మన్ గారు సమాధానం చెప్పలేడా? మీరే చెప్పాలా? చైర్మన్ గారి సమర్థత మీద మీకు నమ్మకం లేదా? మీరు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు. మంత్రి గారు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడండి. మంత్రి గారు, చైర్మన్ గారు, నేను మాట్లాడుతున్న మధ్యలో మీరెందుకు? ఆయన సమర్థత మీద మీకు నమ్మకం లేదా? వీఆర్ హియర్ టు రెస్పెక్ట్ హిమ్. సార్, నేను ఒకటే కోరుతున్నాను సార్, ఇంతకుముందు చెప్పాల్సినంత చెప్పాము. వీఆర్ హియర్ ఫర్ ద డిస్కషన్. ఇవాళ నేను ఒకటే, అందరినీ మాట్లాడనివ్వండి. సభ ఈ రోజు ఎందుకనంటే ప్రజలకు వాస్తవాలు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి మీరు తొందరగా ముగించేసి వాకౌట్ చేసే ప్రయత్నం మీరు చేయొద్దు, సభని తొందర పెట్టేటువంటి ప్రయత్నం మీరు చేయొద్దు. ఈ రోజు ప్రజలకు స్పష్టంగా సమాధానం ఈ సభ నుంచి పోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. హ్యావ్ ది పేషెన్స్. మా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, బట్టగాల్చి ముఖానేసి వినకుండా మేము వెళ్ళిపోతాం, వాకౌట్ అనేటువంటి విధానాన్ని మానుకోమని చెప్తున్నాం. ప్రభుత్వం చెప్పేటువంటిది ఓపికగా వినమంటున్నాం సార్. థ్యాంక్ యూ. దయచేసి ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ కనుక ఈ రోజుతోటి ఇరు వర్గాలకు నేను చెప్పేది ఏంటంటే, దయచేసి దీన్ని మర్యాదగా కొనసాగించి మర్యాదగా క్లోజ్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. తమరు పార్టీలకు టైం చెప్పారు సార్. వైసీపీకి ఎంత చెప్పారు? 30 minutes, తెలుగుదేశం 30 minutes. ఉండండి, కూర్చోండి. ఏంటిది?
ఈ డిస్కషన్కి గంట టైం తీసుకోవడం జరిగింది. గంట టైంలో వైసీపీకి 30 minutes, టీడీపీకి 20 minutes, మినిస్టర్ రిప్లైకి 10 minutes. అది అధికారులు ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ప్రకారం వచ్చినటువంటి టైం సార్. అది కాదు సార్, మెంబర్స్ విల్ హ్యావ్ ఏ టైం. సార్ ఒక్క నిమిషం శ్రీనివాస్ నాయుడు గారు, గవర్నమెంట్ రిప్లై హ్యాస్ టు బి వెరీ వెరీ కేటగారికల్లీ క్లియర్ సార్. గవర్నమెంట్ కెనాట్ బి డిసైడెడ్. గవర్నమెంట్కి మీరు సఫిషియెంట్ టైం ఇవ్వండి. ఎందుకంటే సార్ ఇది పార్టీలకు టైం ఉంటుంది కానీ గవర్నమెంట్కి టైం ఉండదు సార్. అది మీ దృష్టిలో పెట్టండి. మీరు కూర్చోవాలి. సార్ దయచేసి పార్టీలకు టైం ఉంటుంది కానీ ప్రభుత్వానికి టైం ఉండదు సార్. ప్రభుత్వం రిప్లై ఇస్తుంది సార్. లెట్ దెమ్ హ్యావ్ ది పేషెన్స్. నా రిక్వెస్ట్, సభ్యుడు నాకు తెలిసి వైసీపీనో కాదో కూడా తమరు ఒకసారి క్లారిఫై చేస్తే బెటర్ సార్. తమరు ఫస్ట్ పిలిచినటువంటి సభ్యుడు వైసీపీ అని కేటగిరీలో పిలిచారు సార్ మీరు. నాకు తెలిసినంత వరకు ఆయన ఇండిపెండెంట్ గా గెలిచినట్టు గుర్తుంది సార్. మరి తమరు వైసీపీ అని పిలిచారు, అందుకని ఏ టైంలో అతన్ని పెడుతున్నారు? పక్కన ఆ శ్రీనివాస్ నాయుడు నేను ఇండిపెండెంట్ నాకు ఇవ్వండి అని ఆయన అడుగుతున్నట్టున్నారు సార్. సపోర్ట్ మిగిలిన సభ్యులు ఇక్కడ బీజేపీ ఉంది, బీజేపీ అడుగుతున్నారు. దయచేసి మీరు స్పష్టత ఇవ్వండి సార్. లెట్ us not be biased. వైసీపీ అని చెప్పి ఇండిపెండెంట్ సబ్సిడీకి ఇచ్చారు. ఇండిపెండెంట్ సభ్యుడికి ఎంత టైం కేటాయిస్తారో కూడా తమరు చెప్పండి సార్. పార్టీ బలాల ప్రకారం పోతే ఇండిపెండెంట్ కి ఎంత టైం కేటాయిస్తారో కూడా మీరు చెప్పండి సార్. ఐఎమ్ టాకింగ్ టు ది చైర్మన్, యూ టాక్ టు ది చైర్మన్. అధ్యక్ష 1 minute బ్రదర్, 1 minute. అధ్యక్ష 1 minute ఆగవయ్యా బాబు, వినవయ్యా, ఓపిక లేకపోతే పో, విను, ఓపిక లేకపోతే పో. చైర్మన్ గారు నాకు సమయం ఇచ్చారు, నేను మాట్లాడుతున్నాను. ఓపిక లేకపోతే పో. అధ్యక్ష 1 minute. అధ్యక్ష చైర్మన్ గారు, నాకు తెలిసి ఈ శాసన మండలి జరిగినటువంటి రోజులు కూడా ఈ ఇష్యూ మీదే లేవనెత్తారు అధ్యక్ష. మేము ఎప్పుడూ చెప్తున్నాం, రెడీగా ఉన్నాం, ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా. ఈ రోజు కూడా అధ్యక్ష, ఈ రోజు కూడా నా రిక్వెస్ట్ అధ్యక్ష, ఎంత ప్రధానమైనటువంటి సమస్య, ఇన్ని రోజులు శాసన మండలిని కావాలని చెప్పి మీరు వృధా చేశారు. మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సఫిషియెంట్ టైం ఇవ్వండి. ఇస్తూ మీకు కూడా మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తున్నాను, మీరు కొంచెం మా కన్సెంట్లోకి రావాలి. నేను శాసన మండలిలో ఏ డిస్కషన్ జరిగినా నేను చూస్తున్నాను. వాళ్ళ ముందు మాట్లాడతారు, బట్ట కాల్చి మా మీద వేసేస్తారు, మళ్ళీ వెంటనే వాకౌట్ అని చెప్పి వెళ్ళిపోతారు. ఈసారి మాత్రం మీరు ఎన్ని గంటలైనా అందరికి ఇవ్వండి. తెలుగుదేశం బీజేపీ కాదు, తెలుగుదేశం వైసీపీ కాదు అధ్యక్ష, బీజేపీ ఉంది, ఇండిపెండెంట్లు ఉన్నారు, జనసేన ఉంది. అన్ని పార్టీలకు ఇవ్వండి. ఒక అరగంట గంట అయినా కూర్చుందాం. ఇది మీ గురించి మా గురించి కాదు అధ్యక్ష, ఇది ఏదో మీకు మాకు జరిగిన చర్చ కాదు. ఇది హిందూ సమాజానికి రాష్ట్రానికి తెలియవలసినటువంటి అవసరం ఉంది. మీరేదో మీకు ముందు అవకాశం వచ్చిందని సంబంధం లేని విషయాలు మాట్లాడి గుడ్డ కాల్చి మా మీద పడేసి వెళ్ళిపోవడానికి వీల్లేదు. చైర్మన్ గారు అవసరం ఉంటే తాళ్ళు తెచ్చి కట్టైన వాళ్ళకి ఈవేళ ఉంచాలి అక్కడ. మా సభ్యులందరూ మాట్లాడతారు, మీ సభ్యులకు కూడా చెప్పాం. ఒకరు మాట్లాడింది ఇంకోళ్ళు మాట్లాడరు అధ్యక్ష, ఒకరు మాట్లాడింది ఇంకోళ్ళు మాట్లాడరు. వాస్తవాలు ఈ సమాజానికి తెలియాలి. తిరుమల తిరుపతి పవిత్రతను మనం కాపాడాలి. దయ ఉంచి మా రెచ్చుకు వచ్చి అందరినీ మాట్లాడించండి. వాళ్ళని కూడా వెళ్ళిపోకుండా ఉంచవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష. చంద్రశేఖర్ రెడ్డి. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష ఓం నమో వెంకటేశాయ. ఈ విశ్వంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు అధ్యక్ష. అయితే ఇప్పుడు కొందరు తమ రాజకీయ స్వార్థానికి, ధన దాహానికి 120 కోట్ల హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగేలా చేస్తున్న కుట్ర ఇప్పటికే ప్రజలకు అర్థమైంది అధ్యక్ష. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల పవిత్రకు సంబంధించి ఈ రాష్ట్రానికి ఒక చీకటి రోజు 2024 సెప్టెంబర్ 17 అధ్యక్ష. ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అన్న మాటల అధ్యక్ష,
తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసాయంటూ 2024 సెప్టెంబర్లో ఆయన చేసిన అసత్య ఆరోపణలు ఈ సమాజం ఎప్పటికే మర్చిపోదు అధ్యక్ష, క్షమించదు కూడా అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆ స్వామి మీద చేసిన నిరాధారమైన ఆరోపణలకి వైవి సుబ్బారెడ్డి గారు సిబిఐతో విచారణ చేయించాలని సాక్షాత్తు సుప్రీంకోర్టును ఆశ్రయించారు అధ్యక్ష. అదే మాకున్నటువంటి నిజాయితీ. సుప్రీంకోర్టు ఆదేశాలతో అధ్యక్ష సార్ ఆగండి సార్. తప్పుండి చెప్పను అధ్యక్ష. ఆయన బ్లేమ్ గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు తిరుపతి లడ్డూలో ఇవన్నీ ఉన్నాయని చెప్పారని చెప్పి ఈవేళ సభ్యులు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు అధ్యక్ష. ఏదైతే ఎన్డీఆర్బీ రిపోర్ట్ ఉందో రిపోర్ట్ చదివారు అధ్యక్ష. ఆ విషయం చెప్పనాలి. ఏదో చంద్రబాబు నాయుడు సొంతంగా చదవలేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు సొంతంగా చెప్పలేదు. ఎన్టీఆర్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ లడ్డూలు కల్తీ అయ్యాయని చంద్రబాబు నాయుడు గారు ఆ రిపోర్ట్ చదివి వినిపించారు తప్ప చంద్రబాబు నాయుడు సొంతంగా చెప్పలేదు అధ్యక్ష. సొంతంగా చెప్పారని తప్పుదా పట్టిస్తున్నారు. సొంతంగా చెప్పలేదు. రిపోర్టే చదివారు. ఆవేళ రిపోర్టే చదివారు. మీరు అదే చెప్పండి. కావాలంటే రిపోర్ట్ పంపిస్తాం మీకు. చంద్రశేఖర్ రెడ్డి గారు సార్ ఒక్క విషయం సార్ మంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను సార్. ప్రతిదానికి కూడా నేను ప్రతిదానికి కూడా సాక్ష్యాలు చూపించే మాట్లాడతాము. మీకేదైనా అబ్జెక్షన్స్ ఉంటే చివరిలో మాట్లాడండి. దయచేసి అవకాశం ఇవ్వండి. హిందువుల మనోభావాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. మీరు మరీ దీన్ని పదే మాట్లాడద్దు. సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐతో విచారణ చేయించాలని కోరింది వైవి సుబ్బారెడ్డి గారు అధ్యక్ష. అదే మా నిజాయితీ. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ఏర్పాటు కావడం. చెప్పండి. మీ రిప్లైలో కానీ మీ స్టేట్మెంట్లో కానీ చెప్పండి. చంద్రశేఖర్ కుట్రలన్నీ కూడా ఇప్పుడు బహిర్గతమయ్యాయి అధ్యక్ష. కల్తీ నెయ్యి డ్రామా రాజకీయ కుట్రతో ప్రారంభమై ఇప్పుడు ఆర్థిక కుంభకోణంగా మారింది అధ్యక్ష. మొదట రాజకీయ కుట్ర, ఇప్పుడు ఆర్థిక కుంభకోణం. ఇందులో ప్రధాన సూత్రధారి, లబ్ధిదారి ఇందాపూర్ డైరీ అధ్యక్ష. ఈ ఇందాపూర్ డైరీ హెరిటేజ్ యూనిట్ అధ్యక్ష. హెరిటేజ్ కి సంబంధించిన ఒక యూనిట్. వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ పేరుతో కేవలం అధ్యక్ష 320 రూపాయల కేజీ నెయ్యిని 320 రూపాయలకి కేజీ నెయ్యి ఇవ్వడం సాధ్యం కాదని, ఒకవేళ ఇస్తే అది కల్తీ నెయ్యి అవుతుందని చెప్పి ప్రజలను రెచ్చగొట్టి ఈ ఇందాపూర్ డైరీకి ఏకంగా 321 రూపాయల నుంచి 655 రూపాయలకి పెంచి కోట్ల రూపాయల నెయ్యి కాంట్రాక్ట్ ని ఇందాపూర్ అలియాస్ హెరిటేజ్ యూనిట్ కు కట్టబెట్టిన ఆర్థిక కుంభకోణం ఈ ప్రభుత్వంలోనే జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష నేను అన్ని కూడా చూపిస్తాను అధ్యక్ష. టీటీడీ అప్రూవల్ ఆర్డర్ అధ్యక్ష. ఈ ఇందాపూర్ డైరీకి ఏకంగా 321 రూపాయల నుంచి 655 రూపాయలకి పెంచిచ్చినటువంటి ఈ ప్రభుత్వ హయాంలో 658 రూపాయలకి పెంచిచ్చినటువంటి అప్రూవల్ ఆర్డర్ అధ్యక్ష. అదేవిధంగా ఇందాపూర్ డైరీ గురించి నేను చెప్పాను అధ్యక్ష. ఇది హెరిటేజ్ యూనిట్ అని చెప్పాను. అదేవిధంగా ఇది ఒక కుంభకోణం అని చెప్పాను. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా చెప్తాను అధ్యక్ష. ఎప్పుడైతే 658 రూపాయలకి ఇందాపూర్కి ఇవ్వడం కానీ దాన్ని వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాత ఈ హెరిటేజ్ సంబంధించి ఆ రోజు దాకా ఫిబ్రవరి 10వ తేదీ దాకా ఈ ఇందాపూర్ డైరీ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని వాళ్ళ వెబ్సైట్ లో పెట్టుకుని అధ్యక్ష. ఎప్పుడైతే మేము బహిర్గతంగా వచ్చి ఇదంతా ఆర్థిక కుంభకోణం అని చెప్పినామో వెంటనే హెరిటేజ్ యూనిట్ లో ఫిబ్రవరి 15వ తారీఖున ఆ ఇందాపూర్ డైరీని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మార్చింది అధ్యక్ష. ఎందుకు మార్పు చేయాల్సి వచ్చింది అధ్యక్ష? ఈ విషయాలన్నీ బయటపడడం వల్ల ఈ వాళ్ళ సొంత వెబ్సైట్ లో అంటే ఈ హెరిటేజ్ అనేది చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నటువంటి ఈ హెరిటేజ్ డైరీలో ఈ మార్పు జరిగింది అధ్యక్ష. ఇంతటితో ఆగలేదు అధ్యక్ష. ఈ హెరిటేజ్ యూనిటే అదే రోజు ఒక్కరోజు ముందు ఫిబ్రవరి 14వ తేదీన వాళ్ళ నేషనల్ హెడ్ అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ని రిజైన్ చేయించింది అధ్యక్ష. దానికి సంబంధించి కూడా హెరిటేజ్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ లో ఆ రిజగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా కూడా వాళ్ళ వెబ్సైట్ లో పెట్టారు అధ్యక్ష. ఒకే రోజు ఈ కుంభకోణం ఎప్పుడైతే బయటపడిందో, ఇందాపూర్ని ముందు పెట్టుకొని హెరిటేజ్ చేసినటువంటి కుట్ర ఎప్పుడైతే బయటపడిందో ఒకే రోజు అటు ఇందాపూర్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మార్చడం కానీ వీళ్ళ వైస్ ప్రెసిడెంట్ చేత రిజగ్నేషన్ చేయించడం కానీ జరిగింది అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఈ హెరిటేజ్
చైర్మన్ గారు సభలో వన్ మినిట్ సార్ సభలో తమరు అనుమతించినటువంటి చర్చ ఏంటి? వాళ్ళు చెప్తున్నటువంటి చర్చ ఏంటి సార్? మనము గతంలో 2019 నుంచి 24 మధ్యలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిన దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సభ్యులకు ఏదైనా అనుమానాలు ఉంటే లెట్ దెమ్ కమ్ ఇన్ ఎనీ ఫామ్. అసలు సంబంధం లేనటువంటి సంస్థల్ని, హెరిటేజ్ ని, ఇంగోర్ని తీసుకొచ్చి ఈ రోజుకు విషయాన్ని మాట్లాడి తమరు అనుమతించడం సరికాదు. లడ్డు మీద, కల్తీ మీద ఎంతసేపు అన్నా మాట్లాడమనండి. ఇదేం సార్ అసలు సంబంధం లేని అంశం మీద తమరు? అసలే ఆయన వైఎస్ఆర్సీపీ సభ్యుడు కాదు, టైమింగ్ అతనికి ఎలిజిబిలిటీ